బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నందమూరి తారక రామారావు అని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటప్రసాద్ తెలిపారు. అనంతపురం నగరంలో 44వ టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటప్రసాద్ పాల్గొన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజుతో కలిసి టీడీపీ జెండాను ఆవిష్కరించి నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎంతో మందికి రాజకీయ ప్రాధాన్యత కల్పించిన ఘనత ఎన్టీఆర్ దని పేర్కొన్నారు. కార్యకర్తలకు అండగా తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు. జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ బాబు గారు. ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. దీనికి ముఖ్య అతిథిగా మా జిల్లా పార్టీ అధ్యక్షుడు పూల నాగరాజు గారు, అలాగే జనరల్ సెక్రటరీ శ్రీధర్ గారు, మా తెలుగుదేశం సీనియర్ లీడర్లంతా హాజరవడం జరిగింది. ముఖ్యంగా మార్చి 29వ తేదీ సువర్ణ అక్షరాలతో లిఖిన రోజు. దేనికంటే న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో 1982లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిన రోజు. పార్టీ స్థాపించిన 9 నెలల కాలంలోనే తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాలకి రాజకీయ ఓనామాలు దిద్దిన ఘనత అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు అని చెప్పేసి గర్వంగా చెప్పుకోవచ్చు. దేనికంటే 9 నెలల కాలంలోనే రాజకీయం తెలియకోకుండా, అంటే సినీ బ్యాక్గ్రౌండ్ అప్పటి వరకు సినీ హీరోగానే తెలుసు ప్రజలకు, ఒక రామును గాను ఒక కృష్ణును గాను అనేక దేవత అవతారాల్లో మాత్రమే ఎన్టీ రామారావు గారు తెలుసు. పార్టీ పెట్టి 9 నెలల కాలంలోనే ముఖ్యమంత్రి అయ్యి అనేక సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలకు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు దేశంలో 2 రూపాయల బియ్యం తీసుకొచ్చిన ఘనత అప్పుడు ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ అని చెప్పేసి గర్వంగా. అదే బియ్యం ఈరోజు కానీ 2 రూపాయల బియ్యం అంటేనే ఈరోజు గుర్తొచ్చేది ఎన్టీ రామారావు గారు. అలాంటి ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీని ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు భుజస్కంధాలు మోస్తూ దాదాపు 44 ఏళ్ళు ఈరోజు పార్టీని నిలబెట్టిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. అయితే దాని వెనుక ఈరోజు మన యువ నాయకుడు నారా లోకేష్ గారు పార్టీ నడిపించే బాధ్యత తీసుకున్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా 1 కోటి సభ్యత్వాలకు పైగా చేసిన ఘనత మన యువ నాయకుడు నారా లోకేష్ గారిది అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అలాగే పార్టీ కార్యకర్తలు ఎవరైనా చనిపోతే యాక్సిడెంట్లో కేవలం 100 రూపాయలు సభ్యత్వం కట్టి 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇప్పించిన ఘనత కానీ మన యువ నాయకుడు నారా లోకేష్ గారిది అని చెప్పేసి తెలియజేస్తాను. ఇవే కాకుండా ఈరోజు ఎన్టీఆర్ గారి మరణాంతరం పార్టీని భుజస్కంధాల మీద వేసుకొని 2 సార్లు ప్రతిపక్ష హోదా పొంది 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉండి ఈరోజు ప్రపంచంలోనే తెలుగుదేశం పార్టీ అంటే ఒక బ్రాండ్గా తయారు చేసి సిబిఎన్గా ఒక బ్రాండ్గా తయారు చేసి ప్రపంచంలోనే గుర్తింపు తెచ్చే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని తయారు చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇవే కాకుండా ఈరోజు అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ పెన్షన్ పథకం, భరోసా పథకం 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు చేసిన ఘనత. అలాగే వికలాంగులకి 6,000 రూపాయలు, మా మెడికల్ వాళ్ళకి 10,000 రూపాయలు, పూర్తిగా బెడెడ్గా ఉండే వాళ్ళకి 15,000 రూపాయలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి తెలియజేస్తాను. ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో స్టార్ట్ చేసి ఆ మహనీయుడు పేదవానికి కూడు గుడ్డ గూడు నినాదంతో దేశంలోనే సంక్షేమం స్థాపించిన మహనీయుడు, మహాపార్టీ
తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ఆత్మగౌరవాన్ని, తెలుగువాని ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టిన రోజుల్లో 9 మాసాల్లోనే పార్టీ పెట్టి తెలుగు ప్రజలకు అఖండమైన మెజార్టీ తీసుకొని వచ్చి సంక్షేమాన్ని దేశానికి పరిచయం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే ఆ మహనీయుడు నందమూరి ఎన్టీ రామారావు గారు నిరంతరం పేద ప్రజల గురించి ఆలోచన చేశారు. ఈ తెలుగువాడ ఆత్మగౌరవం నినాదాన్ని తీసుకొని వచ్చి 44 దశాబ్దాల్లోన ఈరోజు అనేక అవకతవకలు, ఒడంబడికలు, ఇబ్బందులు కూడా ఎదుర్కొన్న ఈ పార్టీ మహనీయుడు మన మాన్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదే స్ఫూర్తితో